మొలకమ్మ ప్రేమ మొలకమ్మ కంగారు పడితే ఎలాగే? ట్రై చేస్తున్నాం కదా. ఎలాగైనా త్వరగా తీయండి. ట్రై చేస్తున్నాగా. ఆయన ఇలా ఎలా కూర్చున్నావే? బాయ్స్ కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నారు. రేయ్ దిగండ్రా. వెనక కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కూర్చోలని తెలీదు. వీళ్ళేంటి బండాపారు? ఓణి వీళ్ళు బాగా ఇరుక్కుందే. అయ్యో, ఇతను వస్తున్నాడేంటి? ఓణి ఓ ఇరుక్కుంది. అలాగా. కంగారు పడకండి, నేను తీస్తాను. రేయ్ నిన్ను పోరా పోరా అవతలకి. ఇప్పుడు ఏం చేయమంటారే? వాడు ఏం చేస్తాడో చూద్దాం. ఏంటి చూసేది? నేనే వచ్చి విప్పుతాను, అంతవరకు విప్పకూడదు. వాడిది చేస్తే బాగానే అది ఉండిలో పడేస్తాం. భలే చెప్పావే. కొంచెం జరగండి. ఒక్క నిమిషం. చూస్తూనే తీయలేకపోయాం. వీడు కళ్ళకంతలు కట్టుకొని ఏం తీస్తాడు? దొరకట్లేదేంటి? ఇక్కడుందా? ఏంటి వీడు? గట్టిగా చిక్కుకుంది. మధ్య దొంగలో చిరంజీవిలా కత్తి తీసాడేంటి? ఏంటి కత్తి తీసాడు? పొడుస్తాడా? ముళ్ళు మీద చీర పడ్డా, చీర మీద ముళ్ళు పడ్డా మనం పద్ధతిగానే తీయాలి. అది పాత సామెత. అయితే ఇప్పుడు చీర చిరిగిపోద్ది అనుకుంటే మానం పోద్ది. అందుకని నాకు తెలిసిన పద్ధతిలో, అంత మాత్రం నన్ను తప్పుగా అనుకోకండి. సారీ. అయ్యో, ఓణి తీమంటే కోసేస్తున్నాడేంటి? ఇంకా నీ పని అవ్వలేదా? ఇప్పుడు ఎలాగే ఇంటికి వెళ్ళడం? వద్దు. అవునే తీసుకోవే. మీ షర్ట్ నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఏంటిది? ఓ, డ్రైవింగ్ లైసెన్స్. లోపల ఏం చేస్తున్నావే? రేలింగయ్య, పెయింటింగ్ ఇచ్చి మనీ తీసుకుని వెంటనే వచ్చాయి. షకీల పిక్చర్ పోస్టర్ చూసి ఊరంతా తిరక్కో. త్వరగా వచ్చాయి, వెళ్ళు. రండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు మాత్రం కరెక్ట్ టైంకి రాకపోతే తన పరువు పోయి ఉండేది. అదొక చిన్న యాక్సిడెంట్, నో ప్రాబ్లం. సరేనండి, మేము వెళ్తాం. ఏ షర్ట్ ఇవ్వే. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. షర్ట్ చూస్తున్నావేంట్రా? నన్ను చూడక. నా ఓని అడగవే. అవునే, ఇప్పుడు ఆ చిరిగిన ఓని అడగాల? హలో మేడం, మీ ఓణి నా దగ్గర ఉంది. అమ్మ దొంగ, అడిగాకే ఇస్తావా? తీసుకోండి, కానీ హాఫే ఉంది. థ్యాంక్ యూ. షర్ట్ ఉతికి ఐరన్ చేసి మరీ ఇచ్చా. సైలెంట్ గా ఉండవే. రేపు రిపబ్లిక్ డే, మర్చిపోకుండా వచ్చాయి. ఆడికి అర్థమైందిలే. నీ పేరేంటి? దీప. నీ పేరు రామా? సరే. ఈ చాక్లెట్ నీ పేరేంటి? గీతనా. భలే ముద్దుగా ఉన్నావు. నువ్వు రారా బాబు. నీ పేరేంటయ్యా? రాజేష్. చాక్లెట్ తీసుకో. నీ పేరేంటి? అరుణ్. నువ్వు రారా బాబు. నేను సపరేట్ గా పిలవారా? చాక్లెట్ తీసుకో. మీ పేరేంటి?
కార్తీక్ పర్వాలేదే, కరెక్ట్గా అర్థం చేసుకుని వచ్చేసాడు. చాక్లెట్ ఓ, థ్యాంక్స్. నన్ను చూసి తెగ సిగ్గుపడుతుంది. నా కోసమే నువ్వు వచ్చావన్న సంగతి నాకు కూడా తెలుసు కార్తీక్. ఏ ఆ రోజు కోవిల్లో మీట్ అయి మాట్లాడేవే ఆ, అతనేగా అతనే. పిల్లాడు పెయింటింగ్లు వేస్తారని కథలు చెప్పి నీ పెయింటింగ్లు గీసేయగలడు. ఓ, వెకిలిగా మాట్లాడుకో. నీ జతగా నేనుండాలి, నీ ఎదలోనే ఉండాలి, నీ కథగా నేనే మారాలి. పెయింటింగ్ చేస్తాడా? నన్ను ఇలా చూస్తే ఫ్లాట్ అయిపోతాడు. హే, ఇప్పుడే అనుకున్నాను, నిజంగానే వచ్చేసావే. ఏది నన్ను పెయింట్ చేయి పర్ఫెక్ట్గా. ఓకే ఒక వద్దు వద్దు, అయ్యో వద్దు, ప్లీజ్ వదిలే వదిలే ప్లీజ్. ఏమైందే ఇలా ఓణి తీసేసి నిలబడ్డావు? ఏమైనా చూసి భయపడ్డావా? అదేం లేదమ్మా, జస్ట్ ఓణి తీసేస్తే బాగుంటానా అని. ఏంటే బాగుండడం? ఇలా అర్ధనగ్న డ్రెస్ తోనా? అది ఒక డ్రామా, అందుకే రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా, అంతే. అయ్యో ఏం రిహార్సలో ఏంటో. నువ్వు చేస్తుంది కొంచెం కూడా బాలేదు. ఇదిగో కాఫీ తీసుకో. కాలేజీకి బయలుదేరు, లేట్ అయిపోయింది. వారం రోజులుగా పిచ్చి పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తుంది. ఏంటే ఏం చేస్తుందే? షో కార్తీక్ చాలా డిస్టర్బ్ చేస్తుంది. ప్రిన్స్ ఫోటో పెయింట్ చేస్తున్నప్పుడు, పవర్ స్టార్ ఫోటో పెయింట్ చేస్తున్నప్పుడు జిరాక్స్ కాపీలో వస్తుంది. ఓని మ్యాటర్ డిస్కస్ చేద్దాం. రే కార్తీక్, రేయ్ రండ్రా. ఏంట్రా పొద్దునే అంతా గుంపుగా వచ్చారు? మా సంగతి సరే, ఏంటి కొత్త షర్ట్ తొడిగా? కాదే, పాచెట్టనే. అలా చూసావేంటి? నైట్ ఫుల్గా హీరోయిన్తో డ్రీమా? ఏంట్రా వాగుతున్నావు? అదే నిన్న సంగతి చెప్తున్నా. మా కళ్ళకి గంటలు కట్టి నువ్వు లవ్ ట్రాక్ మాట్లాడుగా. యబ్బా, నిన్నటి సంగత. అదేదో చిన్న విషయం దాన్ని పెద్ద చేస్తూ. ఏంట్రా చిన్న విషయం? నేను చెప్పిందే నిజం. నేను నమ్మనురా. సరే, నువ్వు నమ్మద్దు. నువ్వు వేసుకున్న ఇదే కలర్ డ్రెస్సు ఇప్పుడు అమ్మాయి వేసుకొస్తే నమ్ముతావా? రేయ్ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి రా, పొండ్రా ఇక్కడి నుంచి. అలాగా, అయితే చూడు. కార్తీక్, ఆ బ్లాక్ షర్టే మన ఇద్దరిని కలిపింది. సంధ్య, బ్లాక్ షర్ట్లో నువ్వు చాలా బాగున్నావు. ఇవాళ నా కోసమే నేను ఐరన్ చేసి ఇచ్చిన బ్లాక్ షర్ట్ వేసుకున్నావా? బ్లాక్ నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. నీకు కూడా. ఇప్పుడు నమ్ముతావా? ముళ్ళు మీద చీర పడ్డ, చీర మీద